హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ప్రముఖ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మనకి జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, మనకైతే ట్రైనింగ్ ఇచ్చి మరి వీళ్ళైతే మనకి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే మీ సొంత ఊర్లో అయితే ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే మీకు దగ్గరలో ఉండే ఐసిఐసిఐ బ్యాంక్‌లో కూడా అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ జాబ్స్‌కి కావాల్సింది ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే అక్కర్లేదు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళైతే మనకి స్టార్టింగ్ అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ ట్రైనింగ్‌లో కూడా అయితే మీకు స్టైఫండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే మీకు దాదాపు 45,000 కూడా అయితే సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకైతే మేనేజర్ రిలేటెడ్ జాబ్ పోస్టులకైతే మనకి రావడం జరిగింది. స్టార్టింగ్‌లో అయితే ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. సో, అంటే ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ సెలెక్ట్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే వీడియోస్ అయితే చివరిదాకా చూడండి. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, ప్లీజ్ జాయిన్ అవర్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అయితే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, మీ అందరికీ తెలిసిందే ఐసీఐసీఐ బ్యాంక్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. సో, మనకైతే ట్రైనింగ్ అయితే ఇచ్చి మనకి జాబ్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ కేటగరీ చూసుకున్నట్లయితే ఐసీఐసీఐ బ్యాంక్ మనకి వాళ్ళు పీఓ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకివ్వడం జరిగింది. మనకైతే ఇది ఎంట్రీ లెవెల్ మేనేజరల్ జాబ్స్ అన్నమాట. మనకైతే ఇవి పర్మనెంట్‌గా అయితే ఉండడం జరుగుతాయి. ఫుల్ టైమ్ ఇది. సో, మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 0 ఇయర్స్ అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే అప్లై చేయొచ్చు. మనకి ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటో అసలు చూద్దాం ఇప్పుడు. ఐసీఐసీఐ వాళ్ళైతే మనకి ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ ప్రోగ్రామ్‌లో అయితే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వీళ్ళైతే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అనే సర్టిఫికేట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, ప్రొబేషనరీ ఆఫీసర్స్‌గా అయితే మీరైతే డిప్యూటీ మేనేజర్‌గా అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ బ్యాంక్స్‌లో అయితే తర్వాత. సో, మీరు ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా అయితే మంత్లీ స్టైఫండ్స్ అయితే పొందడం జరుగుతుంది. సో, దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ కెన్ అప్లై అనమాట. సో, ఎటువంటి ఇంజినీరింగ్ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి మినిమమ్ 60% అయితే ఉండాలి మీకు. మీ డిగ్రీ చేసిన దాంట్లో. సో, వాళ్ళైతే అప్లై చేయాలి. తర్వాత మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 ఆర్ 25 ఇయర్స్ బిలో అని చెప్పి మనకి బిలో 25 ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, బిలో 25 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ స్టైఫండ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి అడగడం జరిగింది. అంటే మీకైతే ట్రైనింగ్ ఇస్తారు చూసారా? సో, ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో అయితే మీకు స్టైఫండ్ కూడా 2.32 లాక్స్ నుంచి 2.6 లాక్స్ వరకైతే మీకు స్టైఫండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఒకవేళ ఆహ్, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్స్ ఇస్తారు కదా! సో, ఆ జాబ్స్ ఇచ్చినప్పుడైతే మీకు 5 లాక్స్ నుంచి 5.5 లాక్స్ దాకా అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ లొకేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకి కేవలం ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ అనేది. సో, ఆ స్టార్టింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ చేసేసినైతే మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనకి రీజనింగ్ క్వెషన్స్ అని, లాజికల్ క్వెషన్స్ అని అలాంటివి ఉంటాయి చిన్న చిన్నవి. సో, అలాంటివైతే మనకి ఉండడం జరుగుతాయి. సో, ఈ 2 అయిపోయిన తర్వాత మిమ్మల్నయితే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మిమ్మల్ని జాబ్‌లో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరైతే మేనేజరల్ వర్క్ అయితే చేయాల్సుంటుంది. సో, దీనికి సంబంధించింది మనకిక్కడ టర్మ్ 1, 2, 3 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనమాట. మీకైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంది చూసారా? సో, ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో అయితే మీకు ఫస్ట్ మంత్లీ స్టైఫండ్ అయితే 5,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ స్టైఫండ్. తర్వాత మీకు ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అవుతుంది చూసారా? సో, స్టార్ట్ అయిన తర్వాత అయితే మీకు మంత్లీ 22,000 అయితే 22,000 నుంచి 24,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు యూ ఎక్స్‌పీరియన్స్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఎట్ ద ఐసీఐసీఐ బ్యాంక్ అని చెప్పేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో,
జాబ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అయితే మీకు 28,000 నుంచి 32,000 దాకా అయితే సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మనందరికీ అయితే ఈ జాబ్స్ అనేవి వీళ్ళే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ట్రైనింగ్‌లో కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకిక్కడ ప్రోగ్రామ్ ఫీ అని చెప్పి కనబడుతుంది. సో, మీ ప్రోగ్రామ్ ఫీజ్ అంటే ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు సారు. సో, ఆ ట్రైనింగ్ ఇచ్చేది మణిపాల్ అకాడమీ వాళ్ళనమాట. ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళతో లింక్ అయితే అయ్యి మీకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించింది ప్రోగ్రామ్ ఫీ 2,55,500 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, ఇంత పే చేయాలని చెప్పేసి మీరైతే కంగారు పడవసరం లేదు. ఎందుకంటే ఆహ్, మనకిక్కడ ప్రతి మంత్ అయితే మనకి స్టైఫండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు. సో, ఆ స్టైఫండ్ మొత్తం కలుపుకున్న తర్వాత దాదాపు 2,30,000 దాకైతే మీకు రావడం జరుగుతుంది. మిగతా 20,000 అలా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది కేవలం. మిగతాదంతా మీకు స్టైఫండ్‌లో అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. సో, దాని గురించయితే వరీ అవసరం లేదు. మనకి 20,000 అలా మీరైతే పే చేయాల్సుంటుంది. తర్వాత మీకు జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే మీకింకా ఫుల్ టైమ్ జాబ్ కాబట్టి సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, మీరు గనక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసైతే సో, ఆల్ ఫీమేల్స్ అండ్ మేల్స్ కూడా అయితే అప్లై చేయొచ్చు. సో, ఆల్ ఓవర్ ఇండియన్స్ అయితే అప్లై చేయొచ్చు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా కేవలం మీరు ఎటువంటి డిగ్రీ చేసినా అయితే ఈ ఈ ట్రైనింగ్ అండ్ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, గ్రాడ్యుయేషన్ ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత ఏ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు, అంటే ఏ డిగ్రీ చేశారు అని చెప్పేసి అది ఇవ్వండి. తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, కరెంట్ పిన్ కోడ్ అండ్ జెండర్, స్టేట్, సిటీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేయండి. సో, ఇలా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసేప్పుడు మాత్రం అప్‌డేటెడ్ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేయండి. అప్పుడు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మనకి మణిపాల్ ప్రొబేషనర్ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో, ఈ ప్రోగ్రామ్ ద్వారా అయితే మీరు ఐసీఐసీఐ బ్యాంక్స్‌లో అయితే జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్ జాబ్స్ కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే చేయడం జరుగుతాయి వీడియోస్. So please like, share and subscribe. Thank you for watching this one. Thank you.